నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మంగ్లీ ఇష్యూ ప్రస్తుతము మీడియా అంతా కూడా సంచలనంగా మారిన న్యూస్ ఇది. సినీ ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అయితే మంగ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆమె వాయిస్ కానీ దేనికైనా కూడాను. బట్ ఇప్పుడు కేసు విషయంలో మాత్రము నిజంగానే 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా, అసలు ఆ స్కామ్ వెనక ఎవరున్నారు, నిజంగానే మంగ్లీ హస్తం ఉందా, ఇప్పుడు కేసు అప్డేట్ ఏంటి, అసలు అడ్వకేట్ సుబ్బారావు పరిస్థితి ఏంటి, అలాగే మధు అనే వ్యక్తి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆయనే మెయిన్ విక్టిమ్ గా మెయిన్ పర్సన్ గా బయటకు వస్తూ ఉన్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక్కసారి మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో స్టార్ట్ అయింది మళ్ళీ మీకు సమ్మర్ క్యాంప్. ఏంటి మంగ్లీ కేసు, మీ ఒపీనియన్ ఏంటి, అసలు నిజంగానే మంగ్లీ ఇంత పెద్ద మనీ లాండరింగ్ వెనుక ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు కేసు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మంగ్లీ ఉందే అని నేను చెప్పలేను, లేదు అని చెప్పలేను. ఒక ఆరోపణ వస్తుంది, ఆ ఆరోపణ కూడా ఎవరు ఆరోపించారు? మీడియా వాళ్ళు కాదు, సంధ్యారెడ్డి కాదు, ఇంకొకరు కాదు, బాధితులు. అదే అసలు బాధితులు ఒరిజినల్, ఇప్పుడు వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఉన్నారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు ఎందుకు వస్తారమ్మా? ఎందుకు వస్తారు చెప్పు. అయితే ఇందులో అక్కడ చాలా బలంగా ప్రజలకు పోయిన నా విశ్లేషణ ఏంటంటే, మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు, మధు ఫ్రెండ్ అని అక్కడ కొంచెం దానికి అనుమానానికి తావు తీసింది ఒకటి. అయితే ఇప్పుడు ఇందులో పోలీసు ఇప్పుడు టేకప్ చేసుకున్నది కాబట్టి ఇది కేసు నడుస్తున్నప్పుడు కూడా దాని మీద కూడా మనం చర్చ కానీ అనాలిసిస్ చేసుకోవడం మాత్రం ఉంది. అయితే నేను అనేది ఏంటంటే, ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత అవుతున్నప్పుడు తనకు తెలీదా? ఓకే, పర్వాలేదు, తెలియలేదు అనుకుందాం. తను బిజీ ఉంది, తన షెడ్యూల్ తను బిజీగా ఉంది. అయితే తన ఫ్లాట్ లో వెళ్ళేసి అక్కడ డిస్కషన్ చేయడం అవన్నీ, అది కూడా నాకు తెలియదు అనడం. తర్వాత ఫోటోలు దిగుతారు, వీడియో కాల్ వస్తారు, తింటారు, పోతారు, వస్తారు. అయితే నేనేం చేస్తా దానికి? ఇవన్నీ ఏమవుతుందంటే, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళారు అడ్వకేట్ ఏం చేశారు? ఇప్పుడు అడ్వకేట్ ఏమంటారంటే, ఆయన ఏదన్నా ఒక ఆడపిల్ల మీద ఎలిగేషన్ ఇస్తే మళ్ళీ నా మీదకి వస్తుందేమని చెప్పి బాధితుల పక్షాన ఆయన మీడియాని ఆశ్రయించు. ఇప్పుడు సుబ్బారావు కేసు టేకప్ చేయకపోతే ఎల్లారావు వస్తాడు, ఇంకో పుల్లారావు వస్తారు, ఎవరో ఒకరు వస్తారు. ఆ ప్లేస్ లో అడ్వకేట్ అంటే ఏంటి? డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు కేసు వాదిస్తారు. దాంట్లో సుబ్బారావుని మనము తప్పు పట్టుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ మీడియా వాళ్ళు ఏంటి, ఎప్పుడైనా కూడా సామాన్య జనాల పక్షాన మీడియా ఉంటుంది, నాకు తెలిసిన అన్నది. బట్ ఇక్కడ ఏంది, ఒక సెలబ్రిటీ మంగ్లీ గారు అనుకుందాం. సెలబ్రిటీ అని అయితే ఒప్పుకోవట్లేదు. అంటే సెలబ్రిటీ అంటే తనే అంటుంది, నేను ఒక సెలబ్రిటీ, నేను బయటికి అంటే నేను ఒకటే చెప్పిన. సెలబ్రిటీ అంటే ఎవరు? ప్రజలు ఇచ్చిన ఒక పదవి, అది ఎవరు నామినేటెడ్ పోస్ట్ లో గవర్నమెంట్ ఇచ్చింది కాదు. సెలబ్రిటీ అంటే 10 మందికి సహాయం చేసి 10 మందికి ఇబ్బంది కలిగినప్పుడు రెస్పాండ్ అవడమే సెలబ్రిటీ. సెలబ్రిటీ అంటే మనం ఏసీ రూమ్ లో కూర్చొని కారు అద్దం దిగకుండా మనకు సంబంధం లేని అసలు అనేది కాదు. సెలబ్రిటీ అయినా గాలి పీల్చుకుంటాము, తింటాము, ఉంటాము, బయటికి పోతాము, వస్తాము, అందరిది అదే లైఫ్ ఉంటుంది. అయితే నేను సంధ్యకి ఎట్లుంటదంటే, కట్టే కొట్టే తెచ్చే ఏదైనా. నేను ఒక సామాజిక సేవతో 23 సంవత్సరాలలో జనాల మధ్యలో ఉన్నాను కాబట్టి నేను అప్పుడు గతంలో కూడా 2008-7లో స్పందన గ్రూప్ లను వచ్చింది. ఆ స్పందన గ్రూప్ అప్పుడు 3000 మంది బాధితుల మధ్యలో నేనుండి మా ఫౌండేషన్ ఇదే లెనిన్ నగర్, బడంగ్పేట, బాలపూర్ ఏరియాలలో అందరినీ కాపాడినాను. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, మీకు షేర్ చేస్తా, అది కూడా చూడండి. ఇవాళ నేను ఇలాంటి దాంట్లో నేను రావడం కాదు. స్పందన గ్రూప్ అప్పుడు అంతే, 10 రూపాయలు ఇంట్రెస్ట్ లాగడం. అప్పుడు బాధితుల పక్షాన్ని నిలబెడితే ఇక్కడ వెళ్ళిపోయారు. అందరినీ వాళ్ళు తీసుకున్న లోన్లు మొత్తం మాఫ్ చేయించాం. ఎందుకంటే బాధితులను అమాయకులను చేసి ఇలాంటివి ఏదైనా వచ్చినాయి అంటే డెఫినెట్ గా నేను ఖండిస్తాను. సో ఈ కేసును కూడా నేను ఏమన్నా అంటే, ఇక్కడ మంగ్లీ పక్షాన లేను, లేకపోతే ఇంకెవరి పక్షాన మాట్లాడి అవసరం లేదు. బాధితులు ఎవరు? బిలో పవర్టీ వాళ్ళు, డైలీ వేజెస్ చేసుకునేవాళ్ళు. 5 లక్షలు అంటే వాళ్ళకి 5 కోట్లతో సమానం. ఇక్కడ మధుగారు తీసుకున్నాడా, ఇంకోటి తీసుకున్నాడా, ఓ బాలాజీ తీసుకున్నాడా, ఇంకోటి తీసుకున్నా, ఎవరు తీసుకున్నా తప్పే. అంటే వాళ్ళని ఏం చేశారంటే అమాయకులను చేసి మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పేసి ఎరేషన్. సామాన్యంగా ప్రజలు ఏం చేస్తారంటే, కొంతమంది 10 రూపాయల మిత్తి అంటే ఆశపడతారు. కానీ మనలాంటి వాళ్ళ దగ్గర, నీ దగ్గర నా దగ్గరకు వస్తే మనం నమ్మం. అవును, ఊర్లలో పని చేసుకునే వాళ్ళకి ఏముంటది, సరేలే 1,00,000 రూపాయలకి 20,000 అట. 1,00,000 రూపాయలు వాడి నువ్వు ఇస్తే నెలకి 20,000 మిత్తి అంట. అబ్బా,
చాలా 10,000 మంచి- మిత్తి అంటే 10 రూపీస్. అవును. మరి నేను ఒక విషయం కూడా బాధ్యతలను అడగదలుచుకున్నాను. అసలు ఎట్లా మీరు ఎలా నమ్మారు? నమ్ముతారండి? ఎలా నమ్మారు అసలు? ఇవాళ రేపట్లో 3 రూపాయల మిత్తి అంటేనే అతి కష్టం, అవును 2 రూపాయలనే కష్టం. 10 రూపాయలు వాడు ఎందుకు ఇస్తాడండి మీకు? అవును. మీరు ఎలా ఇవాళ నమ్మారు? ఇవాళ పిల్లల పెళ్లిళ్ళ కోసమో, ప్లాట్ల కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, దేనికోసమో అని చెప్పేసి మా మంగ్లీ అక్క ఇండ్లు ఉంది, మంగ్లీ అక్క వెంచర్ అని ఈ ఎదవలు చెప్పిండు. అవును. ఈ మధుగాడు అనేటోడు ఒక ఆటో డ్రైవర్, ఒక 10th క్లాస్ చదివిండు. అంత వ్యక్తిని నమ్మి మీరు డబ్బులు ఎట్లా ఇస్తారండి? అక్కడ ఏం షో ఆఫ్ చేశారు వీళ్ళందరూ అంటే ఇక్కడ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది మంగ్లీ అని మంగ్లీ అనే చెప్పిండు. ఒక బ్యాక్గ్రౌండ్. అవునండి, మస్తుగా చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 ఎకరాలు ఉంది, ఇది నాదే అని చెప్పేసి నీకు అమ్మతో అగ్రిమెంట్ చేసుకో అంట. చేసుకుంటారా? బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటాం కదా మరి అంటే ఒక ఫోటో దిగంగానే చూపియంగానే అయిపోద్దా? ఉమ్. అయిపోతుందా అని సో అడుగుతున్నా. అందుకనే వాళ్ళు ఆ విలేజెస్ అంటే ఆ పర్సన్స్ ని టార్గెట్ చేశారని అనుకోవచ్చు. అమాయకమైన ప్రజలే టార్గెట్ వీళ్ళకి. ఉమ్. మనలాంటి టార్గెట్ కాదు. మనలాంటి ఒకటి 10 సార్లు ఆలోచిస్తాం. అవును. వాళ్ళకి ఏముంటది? 10 రూపాయలు ఇస్తామంటే ఎవరైనా 10 పాస్క దాచుకున్నోళ్ళు, వీళ్ళంతా ఇండ్లలో దాచుకున్నోళ్ళు, అవి ఉన్నోళ్ళు, పిల్లల పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం ఉన్నారు. ఏమో నెలకు 2 లక్షలు 20,000 మిత్తి వస్తుంది కదా, ఇంత కష్టపడడం కానీ నిమ్మలం కదా అని ప్రజలు అవును. అనుకుంటారు. ఇట్లా మోసం చేస్తారు అనుకుంటే ఎందుకు ఇస్తారు చెప్పు? అవును. ఇదంతా మనీ లాండరింగ్. సో దీని వెనుక ఎంతో మంది ఉంటారు. అవునవును. ఇక్కడ ఒక్కరు అని కాదు, అక్కడ బ్రాండ్ పడింది ఆ కాబట్టి బ్రాండ్ కాబట్టి పాపం ఈ పాపం అంటమా ఇప్పుడు పాపం అన్నా అనుకో నేను. ఇక్కడ మీ కింద రెడ్ టీవీల కింద కామెంట్స్ ఏమొస్తాయి తెలుసా? ఈమె నిందితురు, ఆమె నిందితురాలకి ఈమె ఎట్లా ఒత్తాసు బలిగింది. నిందితురాలు అనడానికి ఇక్కడ ఆస్కారం లేదు. ఆస్కారం లేదు. ఆరోపణ వచ్చింది, నిరూపించుకోవాలి. అంతే. ఇప్పుడు మీరు జడ్జి చేయలేము, మేము జడ్జి స్టేట్మెంట్ ఇవ్వలేము. ఇవ్వలేము, స్టేట్మెంట్ ఇవ్వకూడదు కూడా. ఉమ్. అయితే వాట్ ఈస్ వాట్ అని బయటకు వచ్చినాక అప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు. ఉమ్. ఆరోపణని ఆరోపణ లాగానే మనం మాట్లాడదు. అక్కడ ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తే అన్ని బయటపడతాయి కదా, అవును. తీగలాగితే డొంకంతా పడతాయి. అయితే ఇప్పుడు ఏమైందండి, మీ సెలబ్రిటీ కాబట్టి 10 మంది ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు రండి రండి మీడియా కానీ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారండి? లక్షల మంది మహిళలు ఉన్నారు, అవును. తిను ప్రజల పక్షాన మాట్లాడతారు కాబట్టి. కాబట్టి ఇక్కడ మంగ్లీని అందరు నమ్మిండ్రు. అంతే. అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలుసా తెలియదు కూడా మనకు తెలియదు. అంతే. ఇప్పుడు మీరు వస్తే మిమ్మల్ని మీతో డిస్కస్ చేస్తాం గానీ మీ మొత్తం పుట్టుపూర్వోత్తరాలు మనకు అన్నీ తెలియదు అదే కదా. పని మీద ఉండం. వీళ్ళు ఏం చేశారు? అమ్మాయి మన కమ్యూనిటీనే కదా అమ్మాయి అని వీళ్ళు నమ్మారు. ఉమ్. అయితే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మా కమ్యూనిటీ అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారంటే దయచేసి ఆ మాట అనొద్దు అంటున్నాను. అవును. మంగ్లీ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఆడబిడ్డ. అంతే. ఇవాళ ఆమె కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఆమెకు అవకాశం ఇవ్వలే. అవును. ఇవాళ సినీ ఇండస్ట్రీలో ఆ కమ్యూనిటీకి వెళ్ళి వచ్చి డెవలప్ అయింది 100% అభినందిస్తారు. అవును. కానీ మంగ్లీ మన ఇంటి ఆడబిడ్డ. నేను కూడా అమ్మాయికి పెద్ద అభిమాని. అవును. మంచి బతుకమ్మ సాంగ్స్ పాడినప్పుడు తనకంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది. అంతకన్నా ఇంకొకటి ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే మహిళ అట్లా ఎదగాలి. అవును. భగవంతుడు ఒక వరం ఇచ్చాడు ఆ అమ్మాయికి. కాబట్టి ఇలాంటివి కొంతమంది టార్గెట్ చేసుకొని కూడా బ్లేమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అయితే ఇప్పుడు జనాలది ఏంటంటే నిప్పులేంది పోగొస్తుందా? అయితే ఇంత జరుగుతున్నప్పుడు వీళ్ళ తమ్ముడు ఈమె చెప్పలేదా? ప్రతి దాంట్లో వాళ్ళ తమ్ముడు చెల్లి పరిస్థితి ఏంటి ఇప్పుడు? చెల్లె గురించి అయితే నాకు అవగాహన లేదు. వాళ్ళ చెల్లె ఉంది అని అంటున్నారు కానీ మనకు తెలియదు. ఇక్కడ శివ ఫోటో అక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఊరికి కూడా చాలా మంది వెళ్ళి, అందులో పెద్ద దొంగ రమాకాంత్, అది హేమకాంత్ గారు. హేమకాంత్ వాడు ఏం చేశాడు? ఒక అమ్మాయిని మేము అడిగాం, నువ్వు ఎంత ఇచ్చావమ్మంటే 5 లక్షలు ఇచ్చావు. 5 లక్షలు ఎవరికి ఇచ్చావు? నువ్వు హేమకాంత్ రెడ్డికి ఇచ్చావు. హేమకాంత్ రెడ్డిని అడిగితే ఇచ్చింది. నువ్వెవరికి ఇచ్చావు? నేను మధుకి ఇచ్చాను. అయితే ఇక్కడ ఏమైందంటే క్యాష్ ఇచ్చారు. ఓకే. వాళ్ళకి ఏమి ఎవిడెన్స్ ఉండదు. అట్లీస్ట్ ఒక నోటు కూడా ఎవరు రాసుకోలేదు. వీళ్ళు అట్లా ఉండరమ్మా. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిందా లేదనేది కూడా మనకి అనుమానమే. అదే అదే. ఇతనికి ఇస్తే ఇతను వాడికి ఇచ్చిందా అని అనుమానమే. ఇందులో నువ్వు ఎవరిని నువ్వు నిందితురాలంటే ఒక మాట చెప్పండి. నిందితురాల సంగతి పక్కన పెట్టండి, అసలు కేసుని ఎట్లా డీల్ చేస్తారు కూడా ఇక్కడ ఇచ్చిన తర్వాత వాడేమంటుండే, ఇట్లా 10 మంది దగ్గర తీసుకొని 50 లక్షలు నేను వాడికి ఇచ్చానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ 50 లక్షలలో నువ్వు తిన్నావా, హేమకాంత్ రెడ్డి తిన్నాడా, లేకపోతే మధు తిన్నాడా? ఇక్కడ మోసపోయింది ఎవరు? అమాయకమైన ప్రజలు. ఇక్కడ క్యాష్ తీసుకోవడంలో కూడా ఈ కుట్ర ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇది క్యాష్ ఇస్తుండ్రు అన్నప్పుడు వీళ్ళకి కొంచెం అన్న నాలెడ్జ్ ఉండాలి కదా. ఏదైనా నేను 10,000 ఇచ్చినా ఫోన్ పే ద్వారానే ఇస్తాను. లేదు అంటే క్యాష్ ఇచ్చినప్పుడు రిసీవ్డ్ అమౌంట్. అవును. అంతే అంతే. ఏదో ఒక నోట్ పెట్టుకుని ఉండాలి. ఉండకుండా ఇచ్చినామంటే ఇప్పుడు మనం ఎవరిని బాధితులు బయటకు వచ్చి అయితే ఎవరు అబద్ధం అయితే చెప్పాలి. అయితే మనం అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కడిని లాగితే అందరు బయటకు వస్తారు. సో అది మన మీద అలాంటిది వ్యాఖ్యలు వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఏం చేయాలి? అప్పుడు మంగ్లీ వెళ్ళి ఏం చేయాలి? డిఫర్మేషన్ కేసు అని పెట్టాలి.
పెట్టేసి నన్ను నా పేరు వాడుకున్నారు కాబట్టి ఈ కేసు పెడుతున్నాను. రెండోది బాధితులు నన్ను నమ్ముకున్న అంటున్నారు కదా, మీ పక్షాన నేను ఉంటాను అని చెప్పేసి ఒక మాట, ఒక జవాబుదారిగా ఉంటే బాగుంటది అనేది నా మీ ఆలోచన. ఒపీనియన్. సో అక్కడ ఏమంటారు కొంతమంది వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఒకరో ఇద్దరో, మంగళికి సంబంధం లేనప్పుడు మంగళి ఎందుకు వస్తుందండి మధ్యలోకి అని. మంగళికి సంబంధం ఉందని ఇక్కడ ఎవరు చెప్పలేదు, సంబంధం లేదని కూడా ఎవరు చెప్పట్లేదు. అయితే అక్కడ మనం ఆలోచించాల్సింది ఏముంది అంటే, తెలుసా తెలియదా, నా బిజీ వల్ల నేనున్నా. వాస్తవానికి కూడా మనం కూడా మన చుట్టుపక్కల వారు ఎలా ఉన్నా అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్త ఉండాలి. మామూలుగా ఎవడు పట్టించుకోడు, గొట్టం గోవిందయ్య. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, డేర్ గా ఉండాలి. ఇదే నేను ఒక టీవీ ఛానల్ లో మాట్లాడినప్పుడు అమ్మాయి కాల్ చేసి, అక్క నేను చేయలేదు, నాకు అనవసరం, నన్ను కావాలని లాగారు. మంగ్లీ కాల్ చేసి, అంటే నాకు అంతకుముందు 2-3 షోలలో కలిసింది ఆ అమ్మాయి. ఫస్ట్ నుంచి తెలుసు నేను, ఎందుకంటే అప్రిషియేట్ చేస్తాను ఎదిగేటం కాబట్టి. ఇట్లా అని మీరు ఏదో సాంగ్ అప్పుడు కూడా మీరు ఇలా మాట్లాడిన అక్క, అందులో నా తప్పు లేదు, అక్కడున్న డైరెక్టర్ చెప్పిన లిరిక్స్ తప్పు వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి నేను చెప్పిన అని ఆమె మళ్ళీ క్లారిటీ ఇచ్చుకున్నాక ఈ కేసుకు వచ్చినప్పుడు ఇప్పటికే మా నాన్న ఆ విషయంలో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, మా ఫ్యామిలీని లాగుతున్నారు, నన్ను మా చెల్లెను లకారాలతో పెడుతుర్రు అని చెప్పి కొద్దిగా ఏడుస్తున్నప్పుడు నాకు బ్రతకాలని లేదు, ఇట్లా ఉంది నా సిచ్యువేషన్ అది అని చెప్పినప్పుడు మనం బాధపడాలా ఒక మహిళగా? ఏమంటారు చెప్పండి? అవును, కామన్ గా సెన్సిటివ్ కార్నర్ లోనే ఆలోచిస్తా కదా. నేను అదే కార్నర్ లో ఆలోచించి ఒకటే చెప్పిన, అలాంటి పట్టించుకోకరా నువ్వు, నీ మీద ఆరోపణ వచ్చింది కాబట్టి ఒక ప్రూవ్ చేసుకో అంటే, చిన్న నాకు సంబంధం లేదు, చిన్న ప్రెస్ మీట్ పెట్టమని. అవును, నాకు సంబంధం లేదు, నా ఎవరో వ్యక్తులు నా గురించి ఇట్లా చెప్తున్నారు, నాకు ఆ డబ్బులకు సంబంధం లేదు, చిన్న ప్రెస్ మీట్ సగం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సో అని చెప్పిన. తప్పకుండా పెడతానక ఆ మధు అనేటోడు కూడా కేసు పెట్టు అంటే, నేను పెడతానక నార్సింగ్ కేసులు అని చెప్పింది. అది అయిపోయింది. అదే విషయం నేను చెప్పిన. ఎందుకు అంటే అట్లా స్పందించడం కూడా గ్రేట్. గతంలో మన వస్త్రధారణ విషయంలో ఒక్కరు కూడా మనతో మాట్లాడలేదు, ఏ ఛానళ్లతో మాట్లాడలేదు, ఎవరితో నన్ను ఇట్లనే చెప్పి పాలు పంచుకుంటే ఆ ఇష్యూ ఇంతవరకు వచ్చేది. అయితే ఆమెను ఈ మంగ్లీని అప్రిషియేట్ చేయాలి. కాల్ చేయడము ఒక బాధ్యతగా, నా మీద ఇలా వస్తుంది అని ఒకరు చెప్పుకోవడం, మనం 10 మందికి చెప్పడం. సో మనం ఆ కారణం నుంచి ఒకటిసారి కూడా మనం ఆలోచిస్తే, ఒక ఆడపిల్లగా రేపు నిజంగా ఆమెది ఏం లేదన్నప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. ఈ డ్యామేజ్ అంతా మనం తిరిగి రాదు. ఒకవేళ ఇన్ కేసు ఉంటే ఉన్నప్పుడు అప్పుడు డెఫినెట్ గా మనం నిలదీసి అడగొచ్చు, నువ్వు ఆ రోజు ఏమన్నావమ్మా, బట్ మనం ముందు ఆరోపించి నిర్దోషి అని మనం చెప్పకూడదు అనేది నా ఆలోచన. దానికి అంతకుముందు నువ్వు బాగా మాట్లాడావు, నువ్వు నెక్స్ట్ ఇలా మాట్లాడి నీకు ఎంత డబ్బులు ఇచ్చింది మంగ్లీ మిమ్మల్ని నన్ను అంటే, సంధ్యారెడ్డి డబ్బులకు అమ్మడబోతుందా? ఒక మాట చెప్తా, నువ్వు ఏ విషయం వచ్చినా ఒక నాకు తెలిసిన అవగాహన చెప్తున్నా. నేను ఎవరికి జడ్జిమెంట్ ఇచ్చి ఇట్లుండ అని చెప్పను. బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది, అమ్మాయి ఇట్లుంటే బాగుంటది, జెంట్స్ ఇట్లుంటే బాగుంటది, ముసలోళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఒక పిల్లలు ఇలా చూడాలి అని ప్రతి సబ్జెక్ట్ మీద నాకున్న సోషల్ సర్వీస్ తోని నేను మాట్లాడుతున్నాను. నేను అనేది ఏంటంటే, క్లియర్ గా క్లారిటీగా అభిమానించే వ్యక్తులు చాలా మంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి మంచిగా నిండుగా బాగుంటుంది, ఆ విషయంలో మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఒక తప్పు చేసింది అంటే మన ఆడబిడ్డనే తప్పు చేసిందేమో, అసలు ఏంటి వాట్ అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే నేను 4 సార్లు 4 రకాలుగా మాట్లాడుతున్నా అంటే 4 దిక్కుల మనం ఆలోచిద్దాం, అసలు ఏం జరిగింది, ఏమవుతుంది. ఏడుస్తున్నప్పుడు మనకేమవుతుంది అంటే, కొంతమంది ఏడుస్తుంటా నువ్వు ఏడు అంటమా, ఏడవకమ్మా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఎందుకంటే మీరు ఎక్కడో లాంబాడి తండాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఇవాళ దేశవ్యాప్తంగా పాటలు పాడుతున్నారు, నీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచం. అందు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇన్స్పిరేషన్ తో ఉండాలి కానీ ఉండమని చెప్పా, ఉండమని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, సంధ్యక నీకు అండగా ఉంటుంది. మన ఇద్దరం బాధితుల వైపు ఉండాలి, తప్పేముందా? ఇది మంచిది, బాధితుల వైపు ఉందా. నేను అదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మంగళికి నేను అండగా ఉంటా. అన్యాయం చేస్తే తప్పకుండా. అక్కడ ఏం జరిగిందని నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ప్రజలు ఇచ్చిన ఒక అవకాశం మీది, ప్రజలు రాజకీయ నాయకులకు ఇస్తారు, మనలాంటి వాళ్ళకి ఇస్తారు, 10 మంది మాట్లాడతారు, అభిమానులమై. కాబట్టి మనం ఏదేమన్నా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు. కొంతమంది బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది మెసేజ్లు పెడతారు, కొంతమంది కాల్స్ చేస్తారు. అయితే ఏమవుతుందంటే, కొంతమంది పడని వాళ్ళు ఉంటారు, కొంతమంది పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది లాగే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత 100 అంటారు, అందరు మంచి అని ఎవరన్నారు. కొంతమందికి సంధ్యారెడ్డి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేకపోతే బూత్ కామెంట్లు పెడతారు, ఇది డాషా ఇది అదా. అట్లాంటప్పుడు
మనం ఎవరిని అంటాం ఇక్కడ. అయితే రెండు బ్యాలెన్స్ తీసుకోమంట నేను, అంతే. కాకపోతే ఆవేశం వస్తుంది. అవును, వస్తుంది. కామన్ గా చూసినప్పుడు అది కానప్పుడు ఆవేశం వస్తుంది. సరే వానికి మళ్ళీ కామెంట్ పెడదామంటే అది ఒరిజినల్ ఐడి ఉండదు. అవును. అంటే ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నప్పుడు నాకు కూడా స్టార్టింగ్ లో కొంచెం బాధేసి అవునవును బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు తర్వాత అలవాటు అయిపోయింది. అంటే నేను మాట్లాడింది కరెక్టే కదా, సరే వాడు ఎవడో అవగాహన లేనివాడు పెట్టుకున్నాడు, దాన్ని మనం ఎందుకు లాగాలి? సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం, మన బాధ్యత అది. అయితే ఒక్కొక్కసారి బాధ్యత ఉన్నోళ్ళు కూడా మన కొన్నిసార్లు కొన్ని తప్పులు జరగవచ్చు, ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ప్రజలు మనకి ఇచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి. అందుకని నేను ఆ అమ్మాయిని ఒక్క ప్రెస్ మీట్ పెట్టేస్తే అసలు ఇలాంటి సిచ్యువేషనే రాదు అని చెప్పిన. అవును మేడం, మీకు ఒకటి మొన్న లేటెస్ట్ గా ఈ ఇష్యూ అవ్వగానే ఒక ప్రెస్ మీట్ పెట్టింది, స్టేషన్ బయట మాట్లాడారు ప్రెస్ మీట్ అంటే. సో ఆ రోజు అందులోని క్యాస్ట్ తీసుకొచ్చారు, అప్పటి వరకు లేని క్యాస్ట్ ని. అప్పుడు మీరేమంటారు క్యాస్ట్ కార్డ్ వేసుకో? నేను ఒక్కటే ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా, కులం అనేది ఇది కుల సమస్య కాదు. ఇవాళ ఎస్టీ క్యాస్ట్ కు సంబంధించిన మంగ్లీ అని ఎవరు అన్నట్లు. మంగ్లీ ఇప్పటి దగ్గర చెప్పిన, ఎదిగేటప్పుడు ఎవ్వరు చెప్పారండి కులాన్ని. అదే అంటున్నాను నేను, ఏదైనా తప్పు జరిగింది అన్నప్పుడు ఎందుకు. అయితే అదొక, నేను అదే చెప్తున్నా, దాన్ని మనం వాడుకోవద్దు. మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కులాన్ని వాడుకోకూడదు, ఎదిగినప్పుడు ఈ కులం అని మనం చెప్పలేం. నువ్వు ఇవాళ ఒక ఎస్టీ సామాజిక వర్గ అమ్మాయి అని ఎవరు నీ దగ్గర తీయలే, ఒక సింగర్ గా ఒక తెలుగింటి ఆడపడుచుగాని నువ్వు అభిమానించి ఈ కులాన్ని అడ్డం పెట్టుకుంటే అందరికి కొంతమంది ఆ కులం సంబంధించిన వ్యక్తులే బ్యాడ్ కామెంట్లు పెట్టారు. నేను అలా చూసిన, వాళ్ళే చెప్తారు మాది ఆ సామాజిక వర్గం, అయితే తప్పు చేయాలా, అయితే ఇలా చేయాలా అని వాళ్ళు పెట్టింది. అయితే మనం అనేది ఏంటంటే కులాన్ని, నేను ఏ కులం గురించి అయినా, కులాల గురించి ఇక్కడ ప్రస్తావన కాదండి. అవును. అయితే ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు తప్పులు చేస్తే ఓకేనా, ఎస్సీ వాళ్ళు తప్పులు చేస్తే ఓకేనా, ఓసీ వాళ్ళు తప్పులు చేస్తే ఓకేనా? చట్టానికి అందరు సమానమే కదా. నాలుగురు ఓపిక పట్టుకుంటే ఎవడున్నాడు ఇంట్లో, ఎవరేం చేసిరు అనేది, అప్పుడు ఆమె ఫర్దర్ గా ఎవరి మీద యాక్షన్ తీసుకుంటుందో, నా తప్పు లేదని బయటపడింది అనుకో, అప్పుడు ఆమెను యాక్షన్ తీసుకుంటది. అవునే కదా. ఇప్పుడు ఎవరెవరో మనం మాట్లాడుతున్నాం, ఎవరైనా కూడా ఇవాళ మనం తప్పు పట్టడానికి కూడా లేదు తనకి. ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చిందంటే 4 రకాలుగా మనం మాట్లాడు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. నలుగురం ఫస్ట్ రోజుకి ఇప్పటికి చాలా కేసు అంతా అందులో ఎవరెవరో ఎంతో మంది ఇన్వాల్వ్ అయింది. అవును, ఫస్ట్ ఇదే అని చెప్పి ఏ రోజు అయితే మీకు ఈ అమ్మాయి వాళ్ళు కలిసినప్పుడు, సుబ్బు వీళ్ళ అడ్వకేట్లు అందరు కలిసినప్పుడు ఆ రోజే స్పందిస్తే అయిపోయాయి. అవును. అయితే స్పందించకుండా మళ్ళీ వెళ్ళి మాట్లాడడం మధ్యలో ఇవన్నీ ఏమైందంటే అనుమానాలకు అయిపోయింది. తర్వాత ఏ విషయాన్ని ఉన్నా కూడా పబ్లిక్ తోని మీరు పంచుకోండి. అక్కడ ఏమవుతుంది, గ్యాప్ వచ్చింది. మీరు అన్నారు ఇందాక వాళ్ళ ఇంట్లో వెళ్ళారంటే ఇలా మాట్లాడి, ఇలా అంటే నువ్వు చూడలేదు నేను చూడలేదు, ఎట్లా జడ్జ్మెంట్ చేస్తాం మనం కదా. వెళ్ళిన వీడియో తనే చెప్పింది కాబట్టి మనకు అర్థమైంది. అక్కడ ఏం మాట్లాడుతున్నామని మనకు తెలియదు. నీ గతంలో కూడా చెప్పిన, పబ్లిక్ ఆర్ పర్సనల్ 2 ఉంటాయి ఆప్షన్స్ అని. అవునా? వస్త్రధారణ విషయంలో ఇప్పుడు కూడా మనం లోపలగా నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలియదు, మీరిద్దరు ఏం మాట్లాడో మాకు తెలియదు. ఇక్కడ నిన్ను ప్లేస్ అను, ఆయనను ప్లేస్ అను, ఏదేమున్నా బాధ్యతలు పెడితే అని వచ్చింది అంతే. మీకు ఆరోపణ వచ్చింది, మీరు ప్రజలకు చెప్పేసండి, చట్టం పని తను చేసుకుంటూ పోతుంది. సింపుల్ సిటీ ఇక్కడ. అంతే. దీని గురించి మనం సాగా తీయొద్దు, మనం పెద్దగా అది కావద్దు. 100% ఒక ఆడపిల్లగా మనం అందరం అండగుంటాం. తప్పు చేసినప్పుడు తప్పనే చెప్తాం. అవును. అంతేగాని ఇప్పుడు ఒక మహిళ పరువు పోయినా, ఒక మహిళ బాధపడ్డా, ఒక మహిళ అదైనా, రేపు అది నిజంగా అది అందులో ఏం లేదనుకో మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మనం అనేది ఏంటంటే, మనం అన్నటోళ్ళందరూ ఎవ్వడు బయటికి రాడు. ఇప్పుడు ఇంత కామెంట్స్ పెడతారు, ఒకసారి బయటికి రమ్మనండి ఎవరు. అవును అవును, అదంటే ఫోన్ ఉంటది కాబట్టి కామెంట్స్ పెడతారు. ఎవరు వస్తారు? అవును మేడం, ఇక్కడ ఒక చిన్న ఎలిగేషన్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అంటే ఆవిడకి సంబంధించిన ఆస్తుల్లోని నాకు అసలు 20 కోట్లు విలువ చేసే ఇల్లు కూడా లేదు, ఒక 2 కోట్లు విలువ చేసే ఇల్లు లేదు, 20 కోట్లు విలువ చేసే విల్లా ఉంది అని అంటున్నారని అన్నారు. సో ఇప్పుడు అంటే ఆ పట్టుబడ్డ వీడియోలు గాని అవి గాని ఆవిడకి ఉన్న సొంత ఇల్లేనా? ఇప్పుడు ఏదైతే ఆరోపణ వస్తుందో 20 కోట్లు నాకు తెలిసి అది తనదని చెప్పింది. కోకాపేటలో అపార్ట్మెంట్ ఫ్లాట్ నాదే అని చెప్పింది. నాదే గాని మేము అమ్మడానికి పెట్టామో సమ్ ఏదో చెప్పిండు. సరే, అఫ్ కోర్స్ ఆమెకు ఉండొచ్చు, ఎందుకంటే ఒక పాట పాడితే 5-10 లక్షలు ఇచ్చేటోళ్ళు, కాబట్టి డబ్బు లేదు అని కూడా ఆస్కారం ఉండదు. ఇట్లనే సంపాదిస్తుంది కూడా అనలేము. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక సాంగ్ పాడుతుంటే కోట్ల రూపాయలు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే తన స్వరం చేస్తారు. అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీ దగ్గర 14 ఏళ్ల నుంచి
ఈ 10-15 అప్పటి నుంచి జర్నలిజం నుంచి వచ్చింది. అవును కాబట్టి 4 రూపాయలు పోగు చేసుకోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, తప్పలేదన్న. అవును కాబట్టి మనం దాన్ని మొత్తం ఇట్లనే చేసింది అనడానికి కూడా ఆస్కారం. దయచేసి పబ్లిక్ మీరు కూడా ఆలోచించండి. కొన్ని మాట్లాడేటప్పుడు మనము వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడు, 2 సైడ్లో మాట్లాడినప్పుడు మీరు అట్లా కామెంట్లు పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మన కామెంట్ ఎంతో అమూల్యమైంది, అది మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆమె ఒక సాంగ్ పాడితే రోజుకు 4 సాంగులు పాడవచ్చు, రోజుకు 20 లక్షలు రావచ్చు. అవును సో వాళ్ళకు ఒక భగవంతుడు ఒక స్వరం ఇచ్చింది. కాబట్టి కొంతమంది ఏమంటారు, నీకు ఇంత డబ్బు వస్తుందిగా సరిపోతలేదా, ఇవన్నీ ఏమవుతుందంటే మాటలు మిగిలిపోతాయి లాస్ట్. అవును ఒకవేళ రేపు కోర్టు తెల్చాలి ఎవరెవరు ఉన్నారు ఏంది అని. ఫస్ట్ పోలీస్ వాళ్ళు చెప్తారు, ఇంటరాగేషన్ చేసి ఇంతమంది ఇన్వాల్వ్, తర్వాత దాన్ని కోర్టులో వెళ్తారు, ఫైట్ చేస్తారు. లాస్ట్ కు సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత ఇదంతా ఏమైపోతుంది అంటే బాధితులు భయపడుతున్నారు. అవును. సో ఇప్పుడు మీరు ఫైనల్ గా బాధితులకి సపోర్ట్ ఉంటారు 100%. అలాగే మంగ్లీకి కూడా ప్రస్తుతానికైతే మీరు ఆ విషయంలో అభద్రతతో ఉన్నారనుకోండి, మీకు రండి ధైర్యంగా. ఇన్ కేస్ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు సుబ్బు లాయర్ ఆయన మీద కూడా ఇప్పుడు మెయిన్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన మీద కూడా వచ్చింది. సో ఆయన వెర్షన్ కి వస్తే మీరు ఏమంటారు అసలు? అంటే ఇప్పుడు కూడా ఆయన్ని స్టేషన్ కి వెళ్ళేటప్పుడు ఆల్కహాల్ టెస్ట్ కి సంబంధించి చేశారు. సో ఇప్పుడు అది కోర్టు అట్లా చేయడానికి వీల్లేదు, ఎవరిచ్చారా రైట్? అక్కడ ఓవరాల్ గా సుబ్బు అనే పర్సన్ గురించి, అడ్వకేట్ గురించి మీ ఒపీనియన్? నేను సుబ్బు గురించి అనేది ఏం చెప్పనా, నేను చెప్పలేదు. సుబ్బు కాకపోతే ఇంకొకరు ఎంకన్న వస్తాడో, పుల్లన్న వస్తాడో, మల్లన్న వస్తాడో. సుబ్బు గారు అడ్వకేట్ కాబట్టి వాళ్ళు బాధితులు వెళ్ళారు. కాబట్టి ఆయన నిందితుడు అని మనం చెప్పడానికి ఆస్కారం. ఇక్కడ ఈమెనే తప్పు చేసిందని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎవరి కేసు వాళ్ళు, కేసు కోర్టులో నడుస్తుంది, అవునా కదా. ఇక్కడ ఏ మీడియా వాళ్ళని కూడా బాధ్యతలు చెప్పిన ప్రకారంగానే మీడియా. సో అంటే ఎందుకు ఇది అడుగుతున్నామనంటే ఈ విషయం వచ్చేటప్పుడు శ్రీముఖి మీద ఉన్న క్రష్ బిగ్ బాస్ కి వెళ్ళాలి. అయితే ఆ విషయం గురించి నేను ఆ పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. అయితే నేను అనేది ఏంటంటే మనం అడ్వకేట్ల మీద కేసు పెట్టడం కాదు, మిమ్మల్ని ఎవరైతే మీ పేరు వాడుకొని మిమ్మల్ని బ్లేమ్ చేస్తారో వాళ్ళని పెట్టాలి. ఇప్పుడు సుబ్బు మీద కేసు మీరు పెట్టిరనుకో, ఇంకో ఎల్ఐ వస్తాడు, ఎంతమంది మీద పెడతారు మీరు కేసు? అవును. సో అంటే ఆవిడ మాట్లాడిన మాటలు ఒకటి కొంచెం ఇక్కడ అంటే శ్రీముఖిని తీసుకొచ్చి ఎందుకు డైవర్ట్ చేయాలనుకున్నా. అయితే నేను అనేది ఏంటంటే ఒక అమ్మాయిని మనం బయటకు తీసుకురావు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇది ఉంది అని మీకేమన్నా తెలుసా? తన మీద క్రష్ ఉంది అని మీకేమన్నా తెలుసా? అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని వాళ్ళకు కూడా ఒక కొన్ని మనోభావాలు, సంబంధం లేని విషయం మనం మాట్లాడదు. ఈ విషయంలో ఖండిస్తాం. ఆ విషయంలో తను కూడా టంగ్ స్లిప్ అయింది, అలా మాట్లాడదు. ఎందుకంటే తనకో ఫ్యామిలీ ఉంటుంది, తనకో ఫ్యామిలీ ఉంటుంది. ఇది పబ్లిక్ చూస్తుంది. అవును. ఇది ఏమవుతుందంటే అది డైవర్ట్ అయిపోతుంది. అవును. సో అది ఎవరికైనా సరే, ఇప్పుడు మంగ్లీ క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడు, లేకపోతే ఇక్కడ ఇంకో పర్సన్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడు. ఎవరు దాంట్లో గురించి, ఎవరు పర్సనల్ దాని గురించి ఎవరు టచ్ చేయొద్దు. ఇక్కడ కేవలం ఈ అమ్మాయిని పెట్టుకొని ఇక్కడ ఇది మనీ ల్యాండింగ్ జరుగుతుంది అనేది మాత్రమే మనం ఇక్కడ మాట్లాడాలి. అంతే. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మీరు అన్నట్టుగా మాట్లాడవచ్చు. అప్పుడు సమాజంలో కూడా ఒక మెసేజ్ వస్తుంది, ఇంకెవరిని నమ్మకూడదు, ఎలాంటి వాళ్ళని మనం ఇలా ఉంది అనేది జనాలకు కూడా ఒక మెసేజ్ వస్తుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. దయచేసి ఆవేశంతో పోకుండా మీరు ఆలోచించండి. ఆవేశం అన్నిటికీ పనికిరాదు. మనం ఏదైనా మాట్లాడే ముందు కామెంట్స్ పెట్టేళ్ళ గానీ, చూసిన వాళ్ళకి గానీ, ఇచ్చిన వాళ్ళకి గానీ, పోయేటోళ్ళకి గానీ, ఏదేమైనప్పటికీ బాధితులకు న్యాయం జరగాలి. సో ఎవరిని మనము అనుమానాల నుంచి జడ్జి చేయలేము. అవును. మీరు బాధితులతో మాట్లాడారు ఆల్రెడీ? నేను 2-3 మాట్లాడాను. వాళ్ళు ఏం భయపడుతున్నారంటే ఈ కేసులు ఇవన్నీ మాకు ఎందుకు, డబ్బులు వస్తాయో రావో, మా పరిస్థితి ఏంటి అంటే నిజంగానే బాధ. కోర్టు అంటే 10 ఏళ్ళు తిరగాలి, 5 ఏళ్ళు తిరగాలి, అసలు ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో తెలియలేదు. కానీ ఇలాంటివి తొందరనే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి, తీసుకుంది ఆల్రెడీ. లోకేష్ గారు కూడా మాట్లాడారు, మొన్న నేను చూసాను, సుమన్ టీవీలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ, డోను, అక్కడ కర్నూలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. వాళ్ళది దాన్ని తప్పకుండా దానికి న్యాయం చేద్దామని చెప్పారు. ఇక్కడ మన ప్రభుత్వం తెలంగాణ సో అది ఉంటుంది. ఒకవేళ రేపు నోరు జారన్నా కూడా రేపు ఇంకే అమ్మాయి మీద కూడా ఎవరు నోరు జారకుండా కూడా రేపు ఆస్కారం. ఒక అమ్మాయిని టార్గెట్ మళ్ళీ చేయలేడు ఎవడు. ఒకవేళ ఆమె తప్పు లేదనుకోండి, ఆమె ఏం పాత్ర లేదనుకోండి, ఎవరైనా ఆడదాని దగ్గర రానికి కూడా ఒంట్లో వణికి రావాలి. 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి
కొద్ది సమన్వయం పాటిద్దాం సౌమ్య, అవును. అంతకు మించి ఇంకేం లేదు. అవును. ఇందులో ఎవరిని మనం అనడానికి ఆస్కారం లేదు. రైట్, కాబట్టి మొత్తానికి మళ్ళా మీ నాకున్న బాధ్యతలు అవగాహన నిలబడ్డారు. నాకున్న అవగాహన చెప్పిన ఆ, మీరు దయచేసి మీరు ఇట్లా కామెంట్స్ పెట్టేసి ఎవరిని జనాలను రెచ్చగొట్టకండి, అవును, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. బాధ్యతల తరఫున నిల్చున్నారు మళ్ళా. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.